ఎగ్స్‌తోని ఎన్ని డిఫరెంట్ రెసిపీస్ చేసుకున్నా గూడా దేని టేస్ట్ దానికే ఉంటుంది గదా! రోజు కొత్త రెసిపీస్ పుట్టుకొస్తూనే ఉంటాయి ఎగ్స్‌తోని. అట్లనే ఈ మధ్య ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ ట్రెండ్‌లోకొచ్చింది. ఇది ఎట్లా చేయాలో ఒకసారి చూసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని, ఈ చిన్ని కడాయికి ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకొని ఎగ్‌ని బ్రేక్ జేసుకోవాలి. ఇట్లా బ్రేక్ చేసుకున్న ఎగ్‌లోకి చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చిటికెడు ధనియాల పొడి వేసుకొని 2 వైపులు బాగా కాల్చుకోవాలి. ఇట్లా 2 వైపు బాగా కాలిన ఆమ్లెట్‌ని తీసి వేరే ప్లేట్‌లో వేసుకొని మిగతా ఆమ్లెట్‌ని కూడా అలానే వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ వరకు ఆయిల్ పోసుకొని 2, 3 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఒక 7, 8 పచ్చిమిర్చిలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఆనియన్స్ చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 4, 5 పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలిపి ఒక 2 స్పూన్స్ వరకు కారం పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లనే మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి. ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మనం ముందుగా ఆమ్లెట్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆమ్లెట్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్స్ అన్ని కర్రీ పైన వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఆమ్లెట్ రెసిపీ రెడీ. రైస్లోకి, చపాతీలోకి దేంట్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.